గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ క్లాస్లో మనం చూసే టాపిక్ ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఇప్పటివరకు మీకు ఎఫిషియన్సీ గురించి ఐడియా ఉంది. సో ఇస్తున్న ఇన్పుట్లో ఎంతవరకు అది అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పడానికి యూజ్ చేసే టర్మ్ని మనం ఎఫిషియన్సీ అంటాము. అలా కాకుండా ఇప్పుడు మన టాపిక్ ఆల్ డే ఎఫిషియన్సీ. అంటే ఆల్ డే ఎఫిషియన్సీ అంటే నేమ్లోనే ఉంది, రోజు మొత్తం మీద ఫుల్ 24 అవర్స్ని మనం కన్సిడర్ చేస్తే రోజు మొత్తం మీద అది తీసుకుంటున్న ఇన్పుట్లో ఎంత అవుట్పుట్ ఇస్తుంది రోజు మొత్తం. అంటే 1 కంప్లీట్ డేలో అది ఇస్తున్న అవుట్పుట్ బై 1 కంప్లీట్ డేలో అది తీసుకుంటున్న ఇన్పుట్ని మనం ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. సో జనరల్గా ఈ ఆల్ డే ఎఫిషియన్సీ అనే ఫ్యాక్టర్ని మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని పర్ఫార్మెన్స్ చెక్ చేయడం కోసం ఈ టర్మ్ని యూజ్ చేస్తాం. సో ఇవాళ క్లాస్లో ఆల్ డే ఎఫిషియన్సీ గురించి ఇంకొంచెం ముందుకెళ్ళే టైంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి అంటే మనకు కొంత ఫండమెంటల్ తెలియాలి. సో అదేంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ మీకు తెలియాల్సింది కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏంటి? సో ఒక ట్రాన్స్ఫార్మర్లో హైయెస్ట్ ఎఫిషియన్సీ అన్నది ప్రతి లోడ్ దగ్గర రావడం అంటూ జరగదు. ఆ ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని లోడ్ మొత్తంలో ఏదో ఒక ఇన్స్టెంట్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. ఇట్ మే బి హాఫ్ లోడ్, 1/4 లోడ్, 3/4 లోడ్ ఆర్ ఫుల్ లోడ్, ఏదో ఒక ఇన్స్టెంట్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఆ కండిషన్ ఏంటి, అసలు ఏ కండిషన్ ఫుల్ఫిల్ అయితే మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా అనుకోవచ్చు ఇది. ఓకే, సో ఆ కండిషన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉన్న వేరియబుల్ లాసెస్ అయిన ఒమిక్ లాసెస్, వీటికి ఇంకో పేరు మనం లాస్ట్ క్లాస్లో చూసాం, ఏంటది కాపర్ లాసెస్ ఆర్ I²R లాసెస్ అన్నది ఎప్పుడైతే ఐరన్ లాసెస్కి సమానం అవుతుందో ఆ ఇన్స్టెంట్లో మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ట్రాన్స్ఫార్మర్లో వస్తుంది. సో మీకు తెలుసు ఐరన్ లాసెస్ అన్నది కాన్స్టెంట్ లాసెస్. ఒక ట్రాన్స్ఫార్మర్ని డిజైన్ చేసాము అంటే ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉంటున్న ఐరన్ లాస్ అనేవి కాన్స్టెంట్. కాపర్ లాసెస్ ఆర్ ఒమిక్ లాసెస్ అనేవి వేరియబుల్ లాసెస్. సో లోడ్ పెరుగుతున్న కొద్దీ లోడ్ కరెంట్ పెరుగుతుంది, లోడ్ కరెంట్ పెరిగే కొద్దీ ఒమిక్ లాసెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇదిలా పెరుగుతూ ఏదో ఒక ఇన్స్టెంట్కి వచ్చేసరికి ఐరన్ లాసెస్తో సమానం అవుతుంది. సో ఏ ఇన్స్టెంట్ దగ్గరికి వచ్చేసరికి ఐరన్ లాసెస్ సమానం అయిందో ఆ ఇన్స్టెంట్లో అన్నది మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే I²R లాసెస్ కదా, ఒమిక్ లాస్ అంటే I² లాసెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అంటే PC అయినప్పుడు మనకి ఏమొస్తుంది, మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏ కరెంట్ ఆర్ ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అని అడిగితే కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ని స్క్వేర్ నెట్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, PC R ఇటు మల్టిప్లై చేస్తుంది, ఎటు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఎటు తీసుకెళ్తే రూట్ అవుతుంది. సో కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ కాన్స్టెంట్ లాసెస్ బై ఇదేంటిది రెసిస్టెన్స్ కదా, వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ రెసిస్టెన్స్. సో దట్ ఈస్ ద కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ. దీన్నే మనం ఇంకో విధంగా రాసుకోవాలి అంటే ఈ రూట్ ఆఫ్ PC, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, రూట్ ఆఫ్ కాన్స్టెంట్ లాసెస్ PC బై ఆర్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని రెండిటిని I² చేత మల్టిప్లై చేస్తున్నాను. ఫుల్ లోడ్ కరెంట్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ చేత మల్టిప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఈక్వేషన్ ఇంకా కొంచెం సింప్లిఫై చేయడం కోసం. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ PC ఇంటూ I ఫుల్ లోడ్ స్క్వేర్. అంటే ఈ రూట్ అనేది PCకి చెందుతుంది, I ఫుల్ లోడ్ స్క్వేర్కి చెందుతుంది. సో I ఫుల్ లోడ్ స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి స్క్వేర్ పోయి I ఫుల్ లోడ్ బయటకు వచ్చేస్తుంది, కేవలం PC మాత్రమే లోపల ఉంటుంది బై I² ఇంటూ R. సో మీకు తెలుసు I²R అంటే ఏంటి, కాపర్ లాసెస్. కానీ ఇక్కడ ఉన్న I అన్నది నార్మల్ కరెంటా, ఫుల్ లోడ్ కరెంటా, ఫుల్ లోడ్ కరెంట్. అంటే కిందన ఏమైనట్టు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్.
అంటే దీని అర్థం ఏంటంటే కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు రేటెడ్ ఆర్ ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ రూట్ ఆఫ్ కాన్స్టెంట్ లాసెస్ బై కాపర్ లాసెస్. దిస్ ఈజ్ కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీకి ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ అండ్ కండిషన్ ఫర్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఒమిక్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇంకా ఇక్కడ ఈ బోత్ సైడ్స్ని వోల్టేజ్ అయితే మల్టిప్లై చేస్తే V ఇంటూ I ఏమవుతుంది, వోల్ట్ యాంపియర్. అంటే ఎంత లోడ్ ఎంత వోల్ట్ యాంపియర్ దగ్గర నాకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. వోల్ట్ యాంపియర్ ఆర్ కిలో వోల్ట్ చేత మల్టిప్లై చేస్తే KVA కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలి అంటే ఇక్కడ కూడా KVA చేత మల్టిప్లై చేస్తే KVA ఇంటూ I అంటే KVA ఫుల్ లోడ్ కరెంట్ కదా వేస్తున్నాను, ఫుల్ లోడ్ KVA ఇంటూ రూట్ ఆఫ్ కాన్స్టెంట్ లాసెస్ బై కాపర్ లాసెస్. సో ఈ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ కండిషన్ దగ్గర వస్తుందో చెప్పుకోవచ్చు, ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తున్న టైంలో ఉండే కరెంట్ ఎంత చెప్పచ్చు, ట్రాన్స్ఫార్మర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ రేటింగ్ దగ్గర వస్తుంది, ఈ 3 విషయాలు మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇది, ఈక్వేషన్ నెంబర్ 2 ఇది, ఈక్వేషన్ నెంబర్ 3 ఇది. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో బట్ వీఆర్ డివేటింగ్ ద టాపిక్. యాక్చువల్లీ మన టాపిక్ ఏంటనుకున్నాము, ఆల్ డే ఎఫిషియన్సీ. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్ డే ఎఫిషియన్సీ అంటే ఒక రోజు మొత్తం అది తీసుకుంటున్న ఇన్పుట్లో ఎంత అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పేదాన్నే మనం ఆల్ డే ఎఫిషియన్సీ అంటాము అని. సో ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అంటే ఆల్ డే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు రోజు మొత్తంలో ఇస్తున్న అవుట్పుట్ని ఇన్ జనరల్గా అవుట్పుట్ పవర్ అంటే వాట్స్, కానీ రోజు మొత్తంలో రోజుకి 24 అవర్స్. సో పవర్ అండ్ అవర్స్ రోజు మొత్తంలో అడుగుతున్నాను కాబట్టి వాట్స్, పవర్కి వాట్స్ చెప్పాలి, రోజు మొత్తం అని చెప్తున్నాను కాబట్టి అవర్స్ చెప్పాలి. సో అవుట్పుట్ ఇన్ వాట్ అవర్స్ బై ఇన్పుట్ ఇన్ వాట్ అవర్స్. సో అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. కానీ ఇక్కడ అవుట్పుట్ని ఇన్పుట్ని వాట్స్లో మెన్షన్ చేయాలా, వాట్ అవర్స్లో మెన్షన్ చేయాలా, వాట్ అవర్స్. ఎందుకంటే ఇది నార్మల్ ఎఫిషియన్సీ కాదు, ఆల్ డే ఎఫిషియన్సీ కాబట్టి. ఇందుకే వాట్ అవర్స్ దేనికి యూనిట్స్, ఎనర్జీకి యూనిట్స్. సో అందుకని మనం ఆల్ డే ఎఫిషియన్సీని ఇంకో విధంగా చెప్పాలి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అని కూడా చెప్తాము. సో జనరల్గా ఈ ఆల్ డే ఎఫిషియన్సీని మనం కేవలం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా పర్ఫార్మెన్స్ని చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే అదర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మిగతా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న లోడ్ అన్నది ఎప్పుడూ కూడా నియర్ టు ఫుల్ లోడే ఉంటుంది. సో అది వెల్ డిజైన్డ్. అలా కాకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీద ఉండేసరికి అక్కడ డిపెండ్స్ ఆన్ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ అనుకోండి, డే టైం ఎవరూ ఫ్యాన్స్ లైట్స్ ఆన్ చేసుకోరు, సో లోడ్ ఉండదు. ఆఫ్టర్నూన్ టైం లోడ్ ఉంటుంది, మేబీ నైట్ టైం ఇంకా లోడ్ ఉంటుంది, లైట్స్ అందరూ ఆన్ చేసుకుంటారు. సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీదకి వచ్చేసరికి టైం టు టైం లోడ్ మారిపోతుంది. సో దాన్ని హయ్యెస్ట్ ఎఫిషియన్సీ ఆర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర వచ్చేటట్టుగా డిజైన్ చేసాము అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని దాని పర్ఫార్మెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. అందుకని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా పర్ఫార్మెన్స్ చెప్పాలి అంటే రోజు మొత్తం దాని బిహేవియర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడే మనకు ఒక కంక్లూజన్ వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న లోడ్ కాన్స్టెంట్గా ఉండదు అని. అండ్ దట్టు మార్నింగ్ టైం లోడ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే లైట్స్ ఎవరో ఆన్ చేసుకోరు, నార్మల్గా ఫ్యాన్స్ కూడా కొంతమంది వేసుకోరు. సో మార్నింగ్ టైంలో లోడ్ అయితే లైట్ లోడ్ ఉంటుంది, ఆర్ కొన్ని కేసెస్లో నో లోడ్ కూడా ఉంటుంది. సో అలా ఈవినింగ్ అయ్యే కొద్దీ అందులో లైట్స్ ఫ్యాన్స్ అలా లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్ మీన్స్ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే మార్నింగ్ టైం లోడ్ లేదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసేస్తారా? నో, ఆల్వేస్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. సో నా ట్రాన్స్ఫార్మర్ ఆల్వేస్ రన్నింగ్లో ఉండాలి అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఉన్న ఈ లైట్ లోడ్ ఆర్ నో లోడ్ కండిషన్లో కూడా నా ట్రాన్స్ఫార్మర్ నేను ఆన్లోనే ఉంచాను, ఎందుకంటే ఏ టైంలోనే ఎవరైనా లోడ్ వేయచ్చు.
సో నో లోడ్ టైంలో కూడా ఆన్లోనే ఉంది అంటే ఆ టైంలో కూడా లోడ్ ఏమీ లేకపోయినా అది కొంత ఇన్పుట్ తీసుకుంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు అది దేనికోసము, లాసెస్ కోసం. ఇందుకే నో లోడ్ టైంలో ఉండే లాసెస్ ఏంటి, ఐరన్ లాసెస్. సో లోడ్ లేదు కాబట్టి కరెంట్ ఉండదు, కరెంట్ లేకపోతే కాపర్ లాసెస్ ఉండవు. కేవలం ఉండే లాసెస్ ఏంటి నో లోడ్లో, ఐరన్ లాసెస్. సో ఇట్ మీన్స్ డే టైంలో చాలా టైం వరకు లోడ్ తక్కువ, నో లోడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఆన్లోనే ఉంది, ఆ టైంలో కూడా కొంత లాసెస్ ఉన్నాయి. ఆ లాసెస్ని ఐరన్ లాసెస్ అంటున్నాం కాబట్టి ఇవి రోజు మొత్తం ఉంటాయి. కాబట్టి మామూలుగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేయాలి అంటే రోజు మొత్తం లోడ్ ఉన్నా లేకపోయినా ఉన్న ఈ ఐరన్ లాసెస్ యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ ఉండేటట్టుగా డిజైన్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఐరన్ లాసెస్ వాల్యూ ఎలా ఉండాలండి, ఆల్వేస్ లెస్, వీలైనంత తక్కువగా ఉండాలి. సో అంటే ఇప్పుడు మీరు ఐరన్ లాసెస్ పీసీ వాల్యూ ఎలా ఉండాలని అర్థమైంది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి తక్కువగా ఉండాలని అర్థమైంది. సో చాలా తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేసాం. కానీ మీకు తెలుసు కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏంటి, I²R = కాన్స్టెంట్ లాసెస్. సో కాన్స్టెంట్ లాసెస్ తక్కువ ఉన్నాయి అంటే ఆర్ అనేది కాన్స్టెంట్, కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆర్ కేవీఏ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కూడా ఐరన్ లాసెస్ తక్కువ ఉన్నాయి. అంటే న్యూమరేటర్ టర్మ్ తక్కువ ఉంది కాబట్టి ఈ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చే కరెంట్ కానీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చే కేవీఏ కానీ అది కూడా ఎలా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. చూడండి ఇప్పుడే మనం అనుకున్నాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఐరన్ లాసెస్ తక్కువ ఉండేటట్టు డిజైన్ చేయాలని. సో కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫార్ములా కానీ కేవీఏ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫార్ములా కానీ ప్రతి దానిలో కూడా కాన్స్టెంట్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్ న్యూమరేటర్లో ఉన్నాయా, డినామినేటర్లో ఉన్నాయా, న్యూమరేటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది వాల్యూ తక్కువ ఉండాలి అనుకున్నాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి. మరి న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది అంటే టోటల్ ఈ వాల్యూ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ వాల్యూ కూడా ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కానీ కేవీఏ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కానీ ఈ రెండు వాల్యూస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, 100% తక్కువ ఉంటాయి. సో ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని మీరు డిజైన్ చేస్తే ఎప్పుడూ ఉండే లాసెస్ని తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేయాలి. ఐరన్ లాసెస్ తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేస్తున్నాము అంటే ఈ టర్మ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఏ కరెంట్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది, ఏ కేవీఏ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అన్నది కూడా ఇది న్యూమరేటర్లో తక్కువ ఉంటే దీని వాల్యూ కూడా ఏమవుతుంది, తక్కువగానే వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మిగతా అన్ని ఎక్విప్మెంట్స్ లాగా మీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫుల్ లోడ్ ఆర్ ఎక్కువ లోడ్ దగ్గర రాదు, తక్కువ లోడ్ దగ్గరే, తక్కువ కేవీఏ ఆర్ తక్కువ కరెంట్ దగ్గరే వస్తుంది. సో ఆల్వేస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా మ్యాక్సిమం ఎఫిషియన్సీ నియరర్ టు 50% ఆఫ్ ఫుల్ లోడ్ దగ్గరే మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకు 50% అంటే ఆఫ్ లోడ్ అంటే సగమే. సో తక్కువ ఐరన్ లాసెస్తో డిజైన్ చేసాం కాబట్టి టర్మ్ కూడా ఎలా ఉంటుంది, తక్కువ. సో తక్కువ అంటే అరౌండ్ ఎంత ఉంటుంది, 50% ఆఫ్ ఫుల్ లోడ్. సో ఈ విధంగా చాలామంది మీరు బిట్టుగా నేర్చుకుని ఉంటారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ది లోడ్, హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర వచ్చేస్తుంది అని. అలా రావడానికి రీజన్ ఏంటి అంటే కేవలం ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్. సో దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఆల్వేస్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుందండి, 50% ఆఫ్ ది ఫుల్ లోడ్. ఇది కాకుండా మిగతా ట్రాన్స్ఫార్మర్స్కి అన్నిటికీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది, నియరర్ టు ఫుల్ లోడ్. సో అదేవిధంగా ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా, ఆల్ డే ఎఫిషియన్సీకి ఇంకో పేరు ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ. దీనికి ఫార్ములా ఏంటి, అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఆర్ వాట్ అవర్ బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ ఆర్ వాట్ అవర్ ఇంటూ 100. అది ఆల్ డే ఎఫిషియన్సీకి ఫార్ములా. సో దీంతో థియరీ పార్ట్, ఆల్ డే ఎఫిషియన్సీకి సంబంధించిన థియరీ పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో దీని గురించి ఇంకా బెటర్గా అర్థం అవ్వాలి అంటే ఒక సమ్ కానీ చేస్తే మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. ప్యారల్గా సమ్ చేస్తున్నప్పుడు కూడా ఒక 2 ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఒక ప్రాబ్లం ఆల్ డే ఎఫిషియన్సీ మీద సాల్వ్ చేద్దాం. సో నేను సాల్వ్ చేద్దాం అనుకుంటున్న ప్రాబ్లం ఇది. ఏ 5 kVA సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ has a core losses or iron losses of 40 watt and full load ohmic or copper loss of 100 watt. The daily variation of load on the transformer is as follows. So 10 am to 12 pm 3 kilowatt at 0.6 power factor, 12 pm to 4 am 2 kilowatt at 0.8 power factor, 4 am to 6 am 5 kilowatt at unity power factor, 6 am to 10 am no load. సో డిటర్మైన్ ఆల్ డే ఎఫిషియన్సీ అనే
క్వశ్చన్ నేను తీసుకున్నా. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం. కానీ నా సైడ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ప్రాబ్లంకి సొల్యూషన్ చేస్తున్నాను అంటే మీరు ఇది ఒక ప్రాబ్లం అనే యాంగిల్లో చూడొద్దు. ఇది కూడా ఒక థియరీ అనేటట్టుగా మీరు చూస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం చాలా థియరిటికల్ పాయింట్స్ నేర్చుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమన్నాను కాబట్టి నా ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? ఆల్ డే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు output in kilowatt hour by input in kilowatt hour into 100. సో ఫస్ట్ నాకు కావాల్సింది అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ కావాలి, నెక్స్ట్ ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ కావాలి. సో కానీ మీకు తెలుసు ఇన్పుట్కి ఫార్ములా ఏంటి? అవుట్పుట్ ప్లస్ లాసెస్. లాసెస్ అంటే ఏ లాసెస్? కాపర్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్. సో అవుట్పుట్ ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్పుట్ కూడా యూనిట్స్ వాట్స్లోనా కిలోవాట్ అవర్లోనా? కిలోవాట్ అవర్. సో కావాలి అంటే అవుట్పుట్ కిలోవాట్ అవరే తీసుకోవాలి, కాపర్ లాసెస్ కిలోవాట్ అవర్లోనే తీసుకోవాలి, ఐరన్ లాసెస్ కిలోవాట్ అవర్లోనే తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఈ ఫండమెంటల్తో మన సమ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అన్నిటికన్నా ఈజీ అవుట్పుట్ ఇన్పుట్ రెండు తేలాలని అర్థమైంది. సో ఇన్పుట్లో అవుట్పుట్ ఉంది, కాపర్ లాసెస్ ఉంది, ఐరన్ లాసెస్ ఉంది. ఫస్ట్ ఐరన్ లాసెస్ సంగతి ఏంటో చూద్దాం. సో మామూలుగా ఐరన్ లాసెస్ మన సమ్లో ఎంత ఇచ్చాను? 40 వాట్ అని ఇచ్చాను. ఇదిగో చూడండి, ఐరన్ లాసెస్ ఎంత అని మెన్షన్ చేశాను? 40 వాట్స్ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఫుల్ డే రోజు మొత్తంలో ఉన్న ఐరన్ లాసెస్ ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫార్మర్ని ఆల్వేస్ ఆన్లో ఉంచుతామా ఆఫ్లో ఉంచుతామా? ఆల్వేస్ ఆన్లో ఉంచుతాం. ఆన్లో ఉంది అంటే చాలు అది కొంత పవర్ తీసుకుంటుంది. అదేంటి? లాసెస్. సో ఆల్వేస్ రోజు మొత్తం ఉండే లాసెస్ ఏంటి? ఐరన్ లాసెస్. సో ఐరన్ లాసెస్ నేను ఎంత ఇచ్చాను? ఐరన్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్ లాసెస్ నేను 40 వాట్స్ ఇచ్చాను. సో నాకు రోజు మొత్తం ఉన్న ఐరన్ లాసెస్ ఇన్ వాట్ అవర్లో కావాలి అంటే రోజు మొత్తానికి ఉన్న అవర్స్ 24 అవర్స్ కాబట్టి వాట్స్ ఇంటూ అవర్స్ వాట్ అవర్స్. సో 40 ఇంటూ 24 ఎంత? 960 or 960, right? 960 watt hours. It means 0.96 watt hours. Yes or no? 0.96 అంటే వాట్ అవర్స్ అవుతుందా? కిలో వాట్ అవర్స్ అవుతుందా? సో బై 1000 డేస్ అండ్ మీనింగ్. సో ఇట్ ఈస్ నాట్ వాట్ అవర్స్, ఇట్ ఈస్ కిలో వాట్ అవర్స్. సో నాకు ఐరన్ లాస్ ఇన్ కిలో వాట్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసేసాను. సో కేవలం ఇంకా అవుట్పుట్ ఇన్ కిలో వాట్ అవర్, కాపర్ లాస్ ఇన్ కిలో వాట్ అవర్ వస్తే చాలు నాకు ఆల్ డే ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేసేవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే కాపర్ లాసెస్ ఇన్ కిలో వాట్ అవర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మీకు తెలుసు కాపర్ లాస్ అంటే కాన్స్టెంట్ లాసెసా, వేరియబుల్ లాసెసా? వేరియబుల్ లాసెస్. ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి? డిపెండ్స్ ఆన్ ఆ టైంలో ఉన్న లోడ్ మీద. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. ఆల్రెడీ టైం 10 AM to 12 PM ఎంత లోడ్ ఉంది? 3 కిలోవాట్. ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర? 0.6 పవర్ ఫ్యాక్టర్. సో ఇది 3 కిలోవాట్ అంటే ఎంత లోడ్ అన్నది ముందుగా తెలియాలి. సో మనకు అసలు మన ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంతండి? 5 kVA. అదే ఇక్కడ లోడ్ కూడా కేవీఏలో ఉందనుకోండి, కేవీఏని చూసుకున్నది ఎంత లోడ్ అనేది చెప్పచ్చు. కానీ ఇక్కడ కేవీఏలో ఉందా, కిలోవాట్లో ఉందా? కిలోవాట్లో ఉంది. ఇట్ మీన్స్ ఫస్ట్ ఈ కిలోవాట్ని మనం కేవీఏలో మార్చుకుంటే ఈ రేటెడ్ కేవీఏలో అది ఎంత శాతం ఉందో చూసుకుంటే మనం లోడ్ ఎంత ఉంది ఈ టైంలో అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోవాట్ అని ఉంది. కిలోవాట్ అంటే ఏంటండి? కిలో వోల్ట్ యాంపియర్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫార్ములా ఏంటి? VI cos phi. సో కిలోవాట్ అంటే కేవీఏని దేనితో మల్టిప్లై చేస్తే కిలోవాట్ అయింది? పవర్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే అయింది. సో ఇప్పుడు నాకు లోడ్ ఎంత ఉందో తెలియాలి అంటే ఈ 5 kVAలో ఎంత వంతుందో తెలియాలి అంటే దీన్ని నేను కేవీఏలో మార్చాలి. కేవీఏలో మార్చాలంటే దేంతో డివైడ్ చేయాలి? cos phiతో డివైడ్ చేయాలి. సో 3 కిలోవాట్ బై 0.6. ఆ టైంలో ఉన్న పవర్ ఫ్యాక్టర్ ఎంత? 0.6 వేస్తే నాకు ఆ టైంలో ఉన్న కేవీఏ వస్తుంది. ఆ టైంలో ఉన్న ఏమొస్తుందండి? కేవీఏ. ఎందుకంటే కిలో వాట్ అంటే కేవీఏ ఇంటూ cos phi బై cos phi వేసేసాను అనుకోండి, cos phi క్యాన్సిల్ అయిపోయి నాకు ఏమొస్తుంది? కేవీఏ వస్తుంది. సో 3/0.6 అంటే ఎంత? ఇట్ మీన్స్ 30/6. ఇట్ మీన్స్ 5 కేవీఏ. అంటే 10 AM to 12 PM వరకు మధ్య ఉన్న కేవీఏ ఎంత? 5 kVA. నా ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత?
5 kVA. సో ఇక్కడ కూడా 5 kVA ఉందంటే ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా లోడ్ అయినట్టు, ఆఫ్ లోడా ఫుల్ లోడా, ఫుల్గా లోడ్ అయినట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను వేసిన లోడ్ 3 కిలోవాటే, కానీ 0.6 పవర్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల అది ఫుల్ లోడ్ అయిపోయింది అన్నది ఒక ఇంపార్టెంట్. అంటే పవర్ ఫ్యాక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ మీకు ఇక్కడ తెలిసి రావాలి. 3 కిలోవాట్ లోడే వేసాను 5 kVA రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ మీద, 0.6 పవర్ ఫ్యాక్టరే ఉండడం వల్ల అది 5 kVA ఫుల్ లోడ్ అయిపోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అన్నది మనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెంట్లో లోడ్ ఎంత ఉంది, ఆఫ్ లోడా ఫుల్ లోడా, ఫుల్ లోడ్. ఎందుకంటే రేటెడ్ 5 kVA, ఈ టైంలో ఉన్న kVA కూడా 5 kVA కాబట్టి. నెక్స్ట్ 12 PM to 4 AM రేటింగ్ ఎంత, 2 కిలోవాట్. ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర, 0.8 పవర్ ఫ్యాక్టర్ దగ్గర. మరి ఇక్కడ kVA ఎంత, అక్కడ kVA కావాలి అంటే మనం అనుకున్నాము 2 కిలోవాట్ బై 0.8 అంటే 20/8, ఇట్ మీన్స్ 2.5 kVA. సో 5 kVA ఫుల్ లోడ్ రేటింగ్, 2.5 kVA అంటే ఏమైనట్టు, హాఫ్ లోడ్. అంటే ఈ టైంలో హాఫ్ లోడ్ ఉంది. నెక్స్ట్ 4 AM to 6 AM, 4 AM to 6 AM 5 కిలోవాట్ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. మరి ఇక్కడున్న kVA ఎంత, ఇట్ మీన్స్ 5/1, ఇట్ మీన్స్ 5 kVA. సో ఇక్కడ లోడ్ కూడా ఎంత ఉంది, 5 kVA. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటే అదే 5 kVA రావడానికి 5 కిలోవాట్ లోడ్ వరకు వేయచ్చు. అదే 0.6 పవర్ ఫ్యాక్టర్ ఉంటే అదే 5 kVA లోడ్ అవ్వడానికి 3 కిలోవాట్ లోడ్ వేస్తే అయిపోయింది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ క్లియర్గా వాడే చెప్పేశాడు నో లోడ్ అని. సో ఇప్పుడు మనకి ఏ టైంలో ఎంత లోడ్ ఉందని అది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫుల్ లోడ్ హాఫ్ లోడా, ఫుల్ లోడ్. ఇక్కడ హాఫ్ లోడ్, ఇక్కడ ఫుల్ లోడ్. సో ఇప్పుడు ఏ ఇన్స్టెంట్ దగ్గర ఎంత కాపర్ లాసెస్ ఉన్నదో చెక్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్. ఇన్పుట్లో అవుట్పుట్తో పాటు ఏమేమి ఉన్నాయి, కాపర్ లాసెస్ ఉన్నాయి, ఐరన్ లాస్ ఉన్నాయి. అందులో ఐరన్ లాస్ వచ్చేసింది ఇంటూ 24 వేస్తే. కాపర్ లాసెస్ డైరెక్ట్గా ఇంటూ 24 వేసేయగలనా, వేయలేను. రీజన్ ఏంటి, లోడ్ బట్టి కాపర్ లాసెస్ మారుతాయి. సో మనం ఇంటూ 24 రోజంతా ఒకలాగే ఉండవు కాబట్టి మనం ఇంటూ 24 వేయడానికి కుదరదు. సో ఫస్ట్ 5 kVA అంటే ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ ఎంత ఉన్నాయి అనుకున్నాం, మన సమ్లో వచ్చారు 100 వాట్స్ అన్నాం. అంటే ఈ టైంలో ఉన్న కాపర్ లాసెస్ 100 వాట్స్. నెక్స్ట్ హాఫ్ లోడ్. మరి ఫుల్ లోడ్ దగ్గర 100 వాట్స్ అయితే హాఫ్ లోడ్ దగ్గర ఎంత అవుతాయి? సో మీరందరూ చెప్పే ఆన్సర్ 50, బట్ రాంగ్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాపర్ లాసెస్కి ఫార్ములా ఏంటి, I²R. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ కరెంట్ ఆర్ స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. అందుకనే కాపర్ లాసెస్ కూడా లోడ్ మీద డైరెక్ట్గా కాకుండా స్క్వేర్ ఆఫ్ ది టైమ్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే కాపర్ లాసెస్ ఫుల్ లోడ్ దగ్గర 100 అయితే హాఫ్ లోడ్ దగ్గర హాఫ్ స్క్వేర్. ఎందుకంటే కాపర్ లాసెస్ డిపెండ్స్ ఆన్ నాట్ కరెంట్, కాపర్ లాస్ డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే 100 ఇంటూ హాఫ్ కాబట్టి హాఫ్ స్క్వేర్, హాఫ్ లోడ్ స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అనుకున్నాం కాబట్టి 1/2 స్క్వేర్. సో 100/2 స్క్వేర్ అంటే 4 కదా, 100/4 25 వాట్స్ వచ్చింది. సో ఇక్కడ 5 kVA. సో డైరెక్ట్గా మన రేటింగ్ కూడా 5 kVA కాబట్టి ఫుల్ లోడ్. ఇక్కడున్న కాపర్ లాసెస్ ఏమవుతుంది, 100 వాట్స్ అవుతుంది. సో ఈ ఇన్స్టెంట్లో నో లోడ్, లోడ్ ఏమీ లేకపోతే కరెంట్ ఉండదు, కరెంట్ లేకపోతే కాపర్ లాసెస్ ఉండవు. సో ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఐరన్ లాసెస్ వచ్చేసాయి, కాపర్ లాసెస్ ఇన్ వాట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది ఏంటి, వాట్సా వాట్ అవర్సా, వాట్ అవర్స్. సో వాట్ అవర్స్ రావాలి అంటే వాట్స్ని దేంతో మల్టిప్లై చేయాలి, అవర్స్తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం ఏ లోడ్ దగ్గర మనం ఎన్ని అవర్స్ మనం లోడ్ ఉంచుతున్నాం అనేది తెలియాలి. సో 10 AM to 12 PM అంటే 2 అవర్స్ ఉంది. 12 PM to 4 AM అంటే 12 to 12 అవర్స్ ప్లస్ 4 అంటే 16 అవర్స్ ఉంది. నెక్స్ట్ 4 AM to 6 AM 2 అవర్స్ ఉంది. 6 AM to 10 AM 4 అవర్స్ ఉంది. సో మీరు చూసుకుంటే 24 అవర్స్ సరిపోయింది. సో ఇలా లోడ్ ఉంది. సో ఇంత లాసెస్ ఉంది, ఇన్ని అవర్స్. సో వాట్ అవర్స్ కావాలంటే వాట్స్ ఇంటూ అవర్స్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ కాపర్ లాసెస్ కావాలి అంటే ఒకసారి చూడండి, టోటల్ కాపర్ లాసెస్ కావాలి అంటే ఫస్ట్ 100 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 25 ఇంటూ 16 ప్లస్ ఇక్కడ 100 ఇంటూ 2. లాస్ట్ ఇన్స్టెంట్లో నో లోడ్ కాబట్టి ఏమీ ఉండవు. సో ఏమైంది, 200 ప్లస్ 25 ఇంటూ 16 ఎంత, 1 2 3 4 కాబట్టి 400 ప్లస్ 200. సో 800 వాట్స్. సో దీన్ని మనం కిలో వాట్సా వాట్ అవర్సా, 800
వాట్ అవర్స్. కిలో వాట్ అవర్స్ కావాలంటే బై 1000 చేస్తే ఏమవుతుంది 0.8 కిలో వాట్ అవర్స్. సో ఇక్కడ మనకి కాపర్ లాసెస్ ఇన్ కిలో వాట్ అవర్స్ వచ్చేసింది. ఆల్రెడీ ఇంటూ 24 డైరెక్ట్గా చేసేయడం వల్ల ఐరన్ లాసెస్ ఇన్ కిలో వాట్ అవర్స్ వచ్చేసింది. ఇంకా జస్ట్ అవుట్పుట్ తెలిస్తే మనం ఆల్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసేయగలం. సో అవుట్పుట్ కూడా మనకు దేనిలో కావాలి, కిలో వాట్ అవర్స్. అందులో ఆల్రెడీ కిలో వాట్ ఉంది. ఎంత, ఫస్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5. సో కిలో వాట్ అవర్సా? కిలో వాట్ అవర్స్ కావాలి అంటే కిలో వాట్ ఇంటూ అవర్స్. సో ఫస్ట్ ఇన్స్టెంట్లో, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫస్ట్ ఇన్స్టెంట్లో 3 × 2 6 కిలో వాట్ అవర్స్ ప్లస్ నెక్స్ట్ ఇన్స్టెంట్లో 2 × 16 32 కిలో వాట్ అవర్స్ ప్లస్ థర్డ్ ఇన్స్టెంట్లో 5 × 2 10 కిలో వాట్ అవర్స్. సో టోటల్ అవుట్పుట్ ఏమైనట్టు 48 కిలో వాట్ అవర్స్. సో మనకు అవుట్పుట్ రెడీగా ఉంది, లాసెస్ రెడీగా ఉన్నాయి. సో ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా ఏమనుకున్నాం, అవుట్పుట్ 48 బై అవుట్పుట్ ప్లస్ లాసెస్. ఒకటి ఎంత వచ్చాయి ఐరన్ లాసెస్ 960 అంటే 0.96 కిలో వాట్ అవర్ ప్లస్ ఇంకొకటి కాపర్ లాస్ ఎంత వచ్చాయి 0.8 కిలో వాట్ అవర్. సో మొత్తం మీరు చెక్ చేస్తే అరౌండ్ 92% ఆర్ సంథింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఈ విధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఆల్ డే ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ సమ్ పట్టడానికి ఒక పేజ్ పట్టచ్చు, కానీ ఇది మీరు అనలైజ్ చేసుకుంటా చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సమ్లో మనం ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం. డే మొత్తంలో ఐరన్ లాసెస్ కాన్స్టెంట్ కాబట్టి ఐరన్ లాస్ ఇన్ కిలో వాట్ అవర్స్ కావాలి అంటే డైరెక్ట్గా ఐరన్ లాసెస్ని ఇంటూ 24 చేసేవచ్చు అని నేర్చుకున్నాం. సెకండ్, ఏ ఇన్స్టెంట్లో ఎంత లోడ్ అయితే ఉందో ఆ టైంకి ఆ లోడ్ ప్రపోర్షనల్గా కాపర్ లాసెస్ ఉంటాయి. మనకు ఆ టైంలో ఉన్న కాపర్ లాస్ ఇన్ వాట్ అవర్స్ కావాలి అంటే ఆ టైంలో ఉన్న వాట్ ఇంటూ అవర్స్ వేస్తే వస్తుంది అనుకున్నాం. అండ్ థర్డ్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పర్ఫార్మెన్స్ చెప్పడం కోసం ఎఫిషియన్సీ కాదు, ఆల్ డే ఎఫిషియన్సీ అనే టర్మ్ని యూజ్ చేస్తాం అనుకున్నాం. అండ్ ఫోర్త్, కండిషన్స్ ఫర్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ వేరియబుల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ అయినప్పుడు అవుతుంది అనుకున్నాం. అండ్ 5, కరెంట్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ బై కాపర్ లాస్ అనుకున్నాం. అండ్ 6th, ఫుల్ లోడ్ కేవీఏ ఆర్ కేవీఏ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలి అంటే ఫుల్ లోడ్ కేవీఏ ఇంటూ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ బై కాపర్ లాస్ అనుకున్నాం. ఇవాళ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా రివైజ్ చేస్తే మీకు చాలా కొత్త పాయింట్స్ తెలుస్తాయి. స్టిల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని చేసుకోండి. ఎవ్రీడే నేను ఒక క్లాస్ పెడతాను, అది మీకు అప్పుడు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ అయినా చేయొచ్చు నా నెంబర్కి, ఆర్ కామెంట్స్లో అయినా పెట్టండి. థ్యాంక్ యూ.